పందుల్ని వెంట పెట్టుకొని తమకు ప్రొటెక్షన్గా మనం ఇక్కడ కుక్కల్ని పెట్టుకొని పోతాం, కుక్కల్ని మనం ఇంటికి కాపలాగా పెడతాం, అక్కడ వాళ్ళు పందుల్ని పెట్టుకుంటారు ఎవడు ముస్లిం రాకుండా. అంటే దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే అరాచకానికి మారుపేరే ఇస్లాం ఒక రకంగా చెప్పాలంటే. బంగ్లాదేశ్లో జరిగింది అదే, కాశ్మీర్లో జరిగింది అదే, అంతెందుకు మన రాష్ట్రంలో పాత బస్తీలో జరిగింది అదే, బైన్సాలో జరుగుతుంది అదే, ఇప్పటికీ బైన్సాలో జరుగుతుంది అదే. పాత బస్తీలో ఇంతకుముందు హిందువులు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? పాకిస్తాన్లో మన హిందువులు ఎంతమంది ఉండింది? 20% ఉండింది, ఇప్పుడు 1% కూడా లేరు. 1%. స్వయంగా అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇక్కడ నుంచి ఒక ఆయన నేను ముస్లింలతోనే స్నేహం చేస్తా అని చెప్పేసి జిన్నాతో పాటు పాకిస్తాన్ వెళ్ళాడు. ఆయన పేరు గుర్తుకు రావట్లేదు. పోయి అక్కడ ఎంపీగా పోటీ చేశాడు, హిందువే పోటీ చేసి ఎంపీగా పోటీ చేశాడు, మినిస్టర్ అయ్యాడు. జిన్నా ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు హిందువులపైన దాడులు మొదలైనవి, ఇంకా ఎక్కువ పెరిగితే నేను ఇంత మంత్రిగా ఉండి కూడా నేనేం పోతున్నానని అప్పుడు ప్రధానమంత్రిని అంటే అతను మీరు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పాడు.